కామాఖ్యాదేవి. మరి అమ్మవారికి సంవత్సరానికి ఒక్కసారి జరిగే అంబుబాచి మేళలో విశేషమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి నిట్టల కిరణ్మయి శర్మ గారు. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం తల్లి. అమ్మ, ఇప్పుడు అంబుబాచి అనే పదానికి అర్థం ఏంటి? అసలు ఈ అంబుబాచి మేళ ఎప్పుడు నిర్వహిస్తారు, ఏ నెలలో నిర్వహిస్తారమ్మా? ఆంగ్ల కాలమాన ప్రకారంగా జూన్ 22 నుంచి 26 దాకా అనేటువంటిది నికరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంబువాచి అంటే అర్థం ఏమిటి? అంబుబాచి అని వ్యవహారిక నామమైంది, కానీ అంబు అంటే నీరు అని అర్థం, వాచి అంటే ప్రవహించున్నది, ప్రవహిస్తున్నటువంటి నీటికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన పండుగ జరుగుతుంది కనుక అంబువాచి మేళ అని. మనకి అస్సాం దగ్గర ఉన్నటువంటి గోహతి ప్రాంతంలో ఉన్నటువంటి కామాఖ్య అమ్మవారికి సంబంధించినటువంటి అతి పెద్దదైనటువంటి ఉత్సవం, నీళ్లకి సంబంధించినటువంటి ఉత్సవాలలో అతి పెద్దదైనటువంటి కుంభమేళ అని చెప్తాం మన భారతీయ సాంస్కృతిక శాస్త్రంలో. దాన్ని అనుసరిస్తూ మరొక అద్భుతమైనటువంటి విశేషం ఏమైనా ఉంది అంటే అది అంబువాచి అనబడేటువంటి కామాఖ్య అమ్మవారి ఆలయంలో జరిగేటువంటి ఈ ఋతుక్రమానికి సంబంధించినటువంటి విషయం. ఋతుక్రమం అనగానే మనకేమనిపిస్తుంది అంటే స్త్రీ గుర్తుకొస్తుంది. స్త్రీతో పాటు ఆవిడకు వచ్చేటువంటి నెలసరి విధానం ఏదైతే ఉంటుందో ప్రతి నెల 3 రోజుల పాటు అది గుర్తొస్తూ ఉంటుంది. మరి అది అమ్మవారికి ఎందుకు విశేషంగా చెప్తున్నారు, అమ్మవారికి ఆపాదిస్తూ ఎందుకు అంబువాచి అనబడేటువంటి మేళాన్ని ఆవిడకి చెప్తున్నారు అంటే అక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి ఏ అవయవం అయితే అమ్మవారి యొక్క జననాంగముగా పడిందో, వ్రేల్చబడిందో, ఆ వ్రేల్చబడినటువంటి జననాంగము నుంచి భూమిలోంచి ఉబుకు వచ్చినటువంటి ఎర్రటి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఎర్రటి నీరు ఈ ఋతువులన్నింటికి కూడా ఒక క్రమమైనటువంటి స్థానాన్ని, స్థితిని అందజేస్తుందనేటువంటి ఒక విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అంబువాచి మేళ అనేటువంటి ఈ పండుగ విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని ఈ మధ్య కాలంలో పొందింది. ఇది ఎప్పటి నుంచో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది. దీన్ని ఎవరు నిర్మించినటువంటిది కాదు, యథాలాపంగా చేసినటువంటిది, క్రియేట్ చేసినటువంటిది అంతకన్నా కాదు. లక్షల ఏళ్ల క్రితం నుంచి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయం. అందులో ఉన్నటువంటి రహస్యాల్ని వెలుగు తీసేందుకు ఏదో మానవ ప్రయత్నంగా మనందరం చేసేటువంటి విషయమే తప్ప, కనపడుతున్న దాన్ని విశ్లేషించి దాన్ని ఇంకా రకరకాలుగా శాస్త్రాలతో అనునయించి దాన్ని బాగా తెలుసుకుని మాట్లాడేటువంటి విషయాలే తప్ప నిజం చెప్పాలంటే అదొక పెద్ద రహస్యం. అటువంటి రహస్యమయమైనటువంటి అంబువాచి మేళ గురించి ఇలా మాట్లాడుకోగలగడం అనేటువంటిది అది కూడా కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహమే అని చెప్పుకోవాలి. అమ్మ, ఆలయాన్ని అయితే 3 రోజుల వరకు తెరిచి ఉంచారు. అసలు 3 రోజుల వరకు ఎందుకు ఉంచుతారమ్మా ఆ విధంగా? అసలు ఇప్పుడు ప్రతి నెలా కూడా ఇప్పుడు స్త్రీకి ఋతుక్రమం వస్తుంది, రజస్వల అంట. ఆ రజస్వల సంబంధంలో ఏమవుతుంది, ప్రతి నెలా కూడా బహిష్టు అనబడేటువంటి ఒక కార్యక్రమంలో స్త్రీలో ఉన్నటువంటి ఒక చెడు రక్తానికి సంబంధించినటువంటి వ్యవస్థ అనేటువంటిది అంటే బయటికి వదలడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆ 3 రోజులు మామూలుగా శాస్త్రం ఏం చెబుతోంది? శాస్త్రం ఏం చెప్తుంది అంటే, అమ్మ వీలైనంత వరకు హాయిగా ఇంట్లో ఉండండి, ఏ పని చేయకండి, హాయిగా రెస్ట్ తీసుకోండి, ఆ సమయంలో పరుగులు ఎత్తడము, వీలైనంత వరకు బయటికి వెళ్ళడము ఇలాంటివి తగ్గించండి. కారణం ఏమిటి అంటే ఆ 3 రోజులు కూడా జీవులందరిలో ఉండేటువంటి 6 చక్రాలకి సంబంధించినటువంటి మార్గం ఏదైతే ఉంటుందో కౌళ మార్గము, ఆ కౌళ మార్గం ఏదైతే ఉంటుందో ఆ మనలో ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా మూలాధార క్షేత్రానికి వచ్చి, అంటే మనం వెన్నుపూసలో చివర ఉన్నటువంటి ప్రారంభ స్థానానికి వచ్చి అక్కడికి ఉండిపోయి మన శక్తి అంతా కూడా ఒక నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఆ నిశ్చలమైన స్థితిలో అంటే ఓపిక ఎక్కువగా లేకుండా ఉండేటువంటి స్థితిలో స్త్రీ ఉంటుంది. నిజం చెప్పాలి అంటే ఆ ఓపిక లేని స్థితిలో నువ్వు హైపర్గా నువ్వు బయట తిరగడము, అన్ని పనులు చేయడం చేస్తావు అనుకు ఏమవుతుంది, నీలో ప్రాణశక్తి, మూలశక్తి అనేటువంటిది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి, మూలశక్తి తగ్గిపోతూ ఉంటుందో ఏం చేయాలి? నువ్వు ఇవాళ ఒంట్లో బాగాలేదండి అంటావు. బాగాలేనప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ఉండి ప్రశాంతంగా బాగుండడానికి ఏం చేస్తే నీకు ఇంకా ఆరోగ్యం స్థిమిత పడుతుందో, నువ్వు యాక్టివ్గా ఉంటావు, ఆ పని చేయాలి. కనుక ఈ నెలసరి 3 రోజులు ఉండేటువంటి కార్యక్రమం ఏదైతే స్త్రీకి చెప్పారో దానివలన స్త్రీ యొక్క క్రమబద్ధీకరింపబడినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే పిల్లలకి జన్మనివ్వడం, ఆ జన్మనివ్వడంతో పాటుగా ఒక దాదాపు కొన్ని నెలల పాటు పిల్లల ఆహారాన్ని తన శరీరం నుంచి ఉత్పత్తి చేయడం, ఈ 2 చాలా విశేషాలు.